ఈరోజు అయితే సండే అనగానే గుర్తొచ్చేది చికెన్, మటన్ అండ్ ఫిష్. రెగ్యులర్గా చికెన్ తినైతే బోర్ కొడుతుందనేసి ఈరోజు మేము ఫిష్ని అయితే తీసుకొస్తున్నాం. అది కూడా లైవ్ ఫిష్ అంటే చూడడానికి కొత్తగా అనిపిస్తుంది నాకైతే. నేను ఫస్ట్ టైం ఇలా వెళ్ళి చూడడం. ప్రతి ఇంట్లో నాన్ వెజ్ తినడం అయితే సహజం, కానీ ఇలా జంతువుల్ని చంపి తినడం అంటేనే కొంచెం బాధగా అనిపిస్తుంది. అది కూడా కళ్ళారా చూశాను కాబట్టి అనిపిస్తుంది. సండే అంటేనే స్పెషల్, ఎందుకంటే అదే రోజు కదా అందరం కలిసి ఒక్క దగ్గర తినేసి కాసేపు కబుర్లు చెప్పుకోవడం. అంటే పిల్లలకైతే లాస్ట్ సండే, ఎందుకంటే రేపటి నుంచి అయితే స్కూల్ బస్సెస్ అయితే మన ఇంటి ముందు కల్లారా కనిపిస్తూ ఉంటాయి. ఫిష్ ముక్కలను అయితే ఇలా నేను కవర్ల నుంచి తీసి జాలిగిన్నెలో వేసి ఇలా అయితే కడిగేస్తున్నాను. ఇంకొక పని ఏంటంటే ఒక నిమ్మకాయ తీసుకొని దానిపైన పిండేసి దాన్ని ఇంకా మంచిగా కడిగేయాలి, ఎందుకంటే దానిపైన ఉన్న జిగురు మొత్తం పోతూ ఉంటాయి. రెగ్యులర్గా వండే విధంగా కాకుండా ఈసారి అయితే కొంచెం వేరేలా ట్రై చేశాను. అది కూడా మా నానమ్మ చెప్పిన స్టైల్లో. మా నానమ్మ చాలా బాగా చేస్తుంది వంటల మీద అయితే నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, కానీ ఇప్పుడైతే పెళ్ళైంది కదా, ఇప్పుడు చచ్చినట్టు చేయాల్సిందే. నాకైతే ఫస్ట్ ఎలా వండాలో ఏమో అని తెలియక నేను కూడా యూట్యూబ్లో నుంచి చూసి చేసేదాన్ని, కానీ ఇప్పుడైతే మా నానమ్మ చెప్పిన స్టైల్లో చేస్తున్నాను. అది కూడా నానమ్మ చెప్పిందంటే ఎంత బాగుంటుందో కర్రీ కదా. ఒకసారి నేను చేసిన విధంగా చేసి చూడండి, మీరు తిన్నాక మీరే అంటారు చాలా బాగుంది అని. నేనైతే 2-3 సార్లు ఇలా నీళ్ళతో కడిగేస్తాను, ఎందుకంటే నాకు ఇలా నీ స్మెల్ ఉండడం అయితే నాకు అసలు ఇష్టం లేదు. మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి కూడా కడిగేస్తాను నేను, కానీ ఇప్పుడు మీకు చూపించలేదు అలా. ఇలా కడిగేసి నీట్గా పక్కన అయితే పెట్టేసా. ఇలా ఒక కడాయి తీసుకొని దాంట్లో మనకు తగినన్ని నూనె వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కాసేపటికి అది వేడెక్కుతుంది. వేడెక్కాక మనకు దగ్గర ఉన్న పోపు గింజలు, మీ దగ్గర ఏది ఉంటే అది వేసేయండి. పోపు వేసాక 2-3 వెల్లుల్లి రెమ్మలను కూడా అందులో వేసేయండి, ఎందుకంటే అది ఆ స్మెల్కి చాలా బాగుంటుంది. ఆ స్మెల్ దానికి పడుతుంది. ఇలా చిటపటలాడుతున్నప్పుడే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డను అయితే వేసేయాలి. నాకైతే పులుసు పెట్టుకోవడమే చాలా ఇష్టం, ఎందుకంటే కొంచెం సూప్ ఉంటే దేంతోనైనా తినడానికి బాగుంటుంది. అదే కొంచెం ఫ్రై లెక్క చేసుకుంటే అది తినడానికి కూడా పనికిరాదు. ఇలా మెత్తగా ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను అయితే వేసి ఇలా ఉడకనియాలి. అది కూడా కొద్దిగా మెత్తగా ఉడకాలి. అది ఉడికిన తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా అవ్వాలి. అది అయిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి మళ్ళీ ఇంకొకసారి అటు ఇటు తీపేసుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. కారం అయితే చూసి వేసుకోండి, ఎందుకంటే ఫ్రైకి అయితే కొంచెం తక్కువ పడుతుంది, కర్రీకి అయితే కొంచెం ఎక్కువనే ఉంటుంది. మేమైతే కర్రీకి వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాం. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడే మనం ఈ ఫ్రెష్ ముక్కలను అయితే అలా వేసుకోవాలి. అన్ని ముక్కలు అయితే కొంచెం నిండుగా కనిపించేలా ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే చేసుకోండి. నేనైతే చింతపండుని ఇందాకనే నానేసాను, అది చూపించలేదు ఈ వీడియోలో, కానీ ఇలా నేను లాస్ట్ చూపిస్తున్నాను. పులుసు అంతా ఇలా పైకి తేలినప్పుడే నేనైతే కొత్తిమీరనైతే ఇలా పైనుంచి వేసేసాను. ఇలా చూడండి ఎంత బాగా ఉడికిందో. ముక్కలు బాగా ఉడకొద్దు, మరీ ఉడకొద్దు, మరీ తక్కువ కూడా కావద్దు. ఇలా మీడియం సైజులో ఉండాలి. అంతేనండి, మా నానమ్మ చెప్పిన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది.